గోల్కొండ కోటలో జగదాంబిక అమ్మవారికి అయితే పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఇప్పటికే వేల సంఖ్యలో భక్తులు ఇక్కడికి వచ్చి బోనాలు అయితే సమర్పించారు. ఇంకా రాత్రి 9-10 గంటల వరకు కూడా ఇంకా భక్తులు వచ్చే అవకాశం ఉందట. ఇంకా చాలా మంది కూడా బోనాలు కూడా సమర్పిస్తారట. అలాగే ఇక్కడ బోనాలు సమర్పించడం మాత్రమే కాదు, నైట్ కథలు కూడా చెప్తారంట. ఈసారి మాత్రం ఈ ప్రత్యేకమైన ప్రతిపాదన ఇక్కడ ఉన్న అధ్యక్షులు తీసుకోవడం జరిగిందట. అలాగే రాత్రి కథలు చెప్పే అవకాశం కూడా ఉందంట. సో పోలీసులు కూడా ఇక్కడ చాలామంది మోహరించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. అందరినీ కూడా క్యూ లైన్లలో మంచిగా పంపిస్తున్నారు. ఎవరికి ఎట్లాంటి ఇబ్బంది అయితే కలగట్లేదు. ప్రభుత్వం కూడా అన్ని రకాల చర్యలు తీసుకుంది. భద్రతా పరంగా కావచ్చు, సౌకర్యాల పరంగా కావచ్చు, అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేసింది. తాగడానికి ఉచిత త్రాగునీరు ఉంది. అలాగే మెడికల్ క్యాంప్స్ కూడా ఎవరికైనా ఏమైనా అయితే వెంటనే వైద్యం అందించడం కోసం మెడికల్ క్యాంప్స్ని కూడా నిర్వహిస్తున్నారు. టాయిలెట్స్ని కూడా ఏర్పాటు చేశారు. సో భక్తులకైతే ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని సౌకర్యాలు అయితే ఇప్పుడు కల్పించడం జరిగింది ఇక్కడ. సో జగదాంబిక అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పి భక్తులు కూడా కోరుకుంటున్నారు. సో సాయంత్రం వరకు ఇంకా ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంది. సో వేల సంఖ్యలో అయితే భక్తులు వస్తారట, బోనాలు సమర్పిస్తారట. ఆల్రెడీ సగం వరకు అయితే బోనాలు సమర్పించారు. ఇంకా కొంతమంది వస్తున్నారు. వీళ్ళంతా ఈవినింగ్ వరకు కూడా ఇక్కడ బోనాలు సమర్పిస్తారట. సో చాలా బాగా జరుగుతోంది బోనాల పండుగ. యూత్ కూడా, పెద్దవాళ్ళతో పాటు యూత్ కూడా చాలా ఇంట్రెస్ట్గా వస్తున్నారు. సో శివసత్తుల పూనకాలే కానివ్వండి, పోతరాజుల వీర విహారాలే కానివ్వండి, యువత అందరూ కూడా వచ్చి చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో ఆషాఢ మాసంలో జరుగుతున్న గోల్కొండ కోటలో జరుగుతున్న బోనాల పండుగ అయితే అంగరంగ వైభవంగా జరుగుతుంది.